అంబర్పేట్ అలీ కేఫ్ దగ్గరున్న పెయింటింగ్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే మంటల్లో చిక్కుకున్న మహిళకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. భారీగా చెలరేగుతున్న మంటలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇళ్ల మధ్యలోనే పెయింటింగ్ కంపెనీ ఉండడంపై పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. గంట సేపు కూడా ఫోన్ చేసుకుని వస్తుంది. అంబర్పేట అలీ కేఫ్ దగ్గరున్న పెయింటింగ్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే మంటల్లో చిక్కుకున్న మహిళకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. భారీగా చెలరేగుతున్న మంటలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇళ్ల మధ్యలోనే పెయింటింగ్ కంపెనీ ఉండడంపై పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. బస్తీలో పెయింట్ మిక్సింగ్ ఒక చిన్న కార్ఖానా ఉంది. దాంట్లో డాంబర్ హీట్ చేస్తూ దాంట్లో టర్పంటైల్ కలపడం మూలాన సడన్ గా ఫ్లేమ్స్ అంటుకొని ఒక లేడీ వర్కర్ లతా అనే ఏజ్ అబౌట్ 40 years ఉన్నది. ఆమెకు ఒక 20% బర్న్ ఇంజరీస్ ఉన్నాయి. ఇమీడియట్ గా ఫైర్ బ్రిగేడ్ పిలిపెట్టడం జరిగింది. డిఆర్ఎఫ్ టీం కూడా వచ్చేది. సో ఈ అన్ని టీమ్స్ కలిసి మ్యాక్సిమం అయితే ఫ్లేమ్స్ అని పుట్ ఆఫ్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఇంజూర్ అయిన లేడీని హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా పంపించాము. ఆమె అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది. ఇది వాస్తవంగా ఈ స్థానిక చెప్పిన ప్రకారం ఇది చాలా రోజులు ఇల్లీగల్ గా నడుస్తుంది అంటున్నారు. చూస్తాం దాంట్లో వాస్తవంగా అయితే అది యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ కనిపిస్తుంది. దీంట్లో ఏమేమి ప్రికాషన్స్ లేవు, ఎక్కడ మెజర్స్ తీసుకోలేదో దాని మీద కూడా కేసు